ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజులు అయింది వీడియో చేసి. సో ఇవాళ మేము ఎప్పుడు రెగ్యులర్ గా నాన్ వెజ్ కాకుండా బెంగళూరులో రాజ్పుతాన్ అనే రెస్టారెంట్ లో ఆమ్రస్ థాలీ ట్రై చేయడానికి వెళ్తున్నాము. యాక్చువల్గా కుందన్ నాన్ వెజ్ ఈ స్టఫ్ కావాలన్నమాట. బట్ ఎప్పుడు నాన్ వెజ్ రెగ్యులర్ గా ఏముంటది, సో ఫస్ట్ టైం మనం కొత్తగా ఏదైనా ట్రై చేద్దాము అని. ఎందుకంటే నాకు మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం. సో అలా నేను ఆమ్రస్ థాలీ ట్రై చేద్దాం కదా అని అడిగాను. బట్ తనకి ఇష్టం లేదు. స్టిల్ నేను ఫోర్స్ చేసి తీసుకెళ్తున్నాను. సో ఇవాళ చూద్దాం కుందన్ ఎలా ఫీల్ అవుతాడు, ఎలా రియాక్ట్ అవుతాడు. అండ్ ఇవాళ ట్రై చేసి చూద్దాము అది వర్త్ తో కాదో అనేసి. అండ్ అన్లిమిటెడ్ ఆమ్రస్ థాలీ ఫర్ 499 అంట. వర్తా కాదా మనీకి అనేది ట్రై చేద్దాం. 499 అంటే ఓకే, ఇట్స్ అఫోర్డబుల్ ఓన్లీ. అఫోర్డబుల్. అరే నత్తొచ్చిందిరా మధ్యలో, వెంటనే ఉంటావే నన్ను అనడానికి. సో వచ్చేసాము ఆమ్రస్ ఫెస్టివల్ అని చెప్పి బయట బోర్డు ఉంది. పైన ఫస్ట్ ఫ్లోర్, మేబీ ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళాలి. కిందది స్వీట్ సెక్షన్ అనుకుంటున్నా, రాజస్థానీ స్వీట్స్ మేబీ. ఓకే, మరి ఈ రోజు ఏదో స్పెషల్ ఏదో ఉంది, అంతా మ్యాంగో మయం. ఇలాగే సార్ కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తాను. ఏంటిది నయా? ఆమ్రస్, గులాబ్ జామున్, కేరేకి లాంజీ. వాడేదో తిడుతున్నాడు, కేరేకి లాంజీ. నన్ను బూతులు తిడుతున్నావు. వద్దులే బూతుల్లో చికెన్ లేదు ఇక్కడ. ప్యూర్ వెజిటేరియన్. ఒరే ఇట్టాడిది ఏదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? చికెన్ లేకపోతే నాకు పూట గడవదురా. తర్వాత వెళ్దాం కావాలంటే చికెన్. ఎప్పుడు చికెన్ అయినా ఇలాంటివి కూడా ట్రై చేయాలి, డిఫరెంట్. ఎప్పుడన్నా తిన్నావా ఇలాంటిది చెప్పు? ఎప్పుడైనా ట్రై చేసావు ఇలాంటిది? తెల్ల కానీ నాకు అన్నిట్లో మ్యాంగో అంటే ఏంటంటాం. సరే కానీ ట్రై చేద్దాం రా. ఏదో అట్లా నైస్. ఇక్కడ ఏదో ట్రెడిషనల్ పెయింటింగ్ లో क्लोज है क्या? क्लोज है, तभी तो मैंने बोला आपको लेट बहुत हो गया. अच्छा, आज कितने बजे रीओपन होगा? नहीं होगा 7 o'clock. 7 o'clock ఇప్పుడు దాకా మనం వెయిట్ చేయలేము. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకు. నీ ఫీలింగ్ ఏంటి? చాలా డిసప్పాయింట్ అయిపోయాను క్లోజ్ అయిపోయింది అనేసరికి. నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సరే వెళ్ళి ఏదైనా సెలెక్ట్ చేసుకుందాం. వెళ్ళి ఏదో చికెన్ తినొచ్చు కదా. మేము వచ్చిన పని అయితే అవలా, ఏదో అనుకుంటే ఏదో అయింది. ఇక్కడేమో మాకు ఫుల్ ఆకలి ఎరా. సరే ఇప్పుడు మేము ఇక్కడ ఏదో తాగేసా చూపిస్తాం. నెక్స్ట్ నాన్ వెజ్ రెస్టారెంట్కి వెళ్తాం. దేనికి వెళ్తాం కూడా తెలీదు. అక్కడ ఒక లాగ్ చేస్తాం చిన్నగా. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. ఏంట్రా మస్తు మంచూరియా ఇవన్నీ అమ్ముతాడు. 390 అంట. పైంది 7 o'clock నుంచి 11 o'clock వరకు ఉంటదంట. సో 7 o'clock కి మనం మళ్ళీ వస్తున్నాం. ప్రస్తుతానికి అయితే ఇదిగోండి ఆమ్రస్ ఇది చెప్పాము. మోహన్ చూడు ఎలా వెళ్ళిపోతుందా 7ంటికి మళ్ళీ వస్తా అంటే. ఉంటది. కాస్ట్ ఎంత చెప్పు? 376 for 2 jars of mango juice. అందులో స్పెషల్ ఏమైనా ఉందా అంటే మళ్ళీ జస్ట్ అల్ఫాన్జో మ్యాంగో. అల్ఫాన్జో నీకు అది కూడా తెలిసిందా? నాకేం లేదు గైస్, అదేదో మామిడికాయ లాగే ఉంది, మామిడికాయ రసం. ఇదిగోండి గైస్, నేను స్పైసీ చిల్లీ షవర్మా తింటున్నా ఫస్ట్ టైం. ఏంటి అలాడిన్లో షవర్మాలో కూడా మ్యాంగో ఉంటే బాగుంటుంది. షవర్మాలో కూడా మ్యాంగో ఉండాలి. పిచ్చండి ఇది. స్పైసీగా ఉందా? మామూలుగా బాగుంది కానీ స్పైస్ ఎక్కువ లేదు. నేను కూడా ఒక బయట ట్రై చేశాను. నాకేం పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు నార్మల్ షవర్మాకి చిల్లీ షవర్మాకి. ఏంటిది అది? రా మ్యాంగో చిల్లీ. నువ్వెందుకు మొహం దగ్గరికి వచ్చి పెట్టు? మైక్ లేదని. పైగా నీ ముక్కు కనపడుతుంది తెలుసా? ఏ చూపి. చిల్లీ, ఐస్, రా మ్యాంగో. ఎలా ఉంది? బాగుందా? ఏంటి ఈరోజు అంతా మ్యాంగో 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 అయిపోయింది మొత్తం అంతా డే మొత్తం. బాగుంది. 1 hour later. కంచం ఏంటి ఎంత ఉంది? ఫుడ్ ఇదేంటి ఇంత పెట్టారు? తింటే తరిగిపోద్దిలే, తిను. ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? ఈయన కూడా తినలేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్
నాకు స్పూన్ ఎదురే. పప్పు బాగుంది. గుజరాతీ పప్పు అంట, రాజస్థానీ పప్పు అంట, ఎన్నో పప్పులు రకాలు ఉన్నాయి. కుందు ఆ, ఈ పూరీని ఆమ్రస్తో ట్రై చేయి, చాలా బాగుంది. నువ్వు ట్రై చేయి. ఆమ్రస్ ఏదైనా తాగడానికి కదా. బాగుంది. బాగుందా? ఇప్పుడే పూరి తినడం జరిగింది. పూరి బాగుంది కానీ ఏంటది నీ చేతిలోది? ఇదేమో రాదు, ఇది పూర్ణంలా ఉంది నాకు. బాగుందా? చిన్న సైజు. ఓకే బాగుంది కానీ ఏంటో అంటే నాకు పూరి కూడా ఇందులో నంచుకుందని కూడా అర్థం కావట్లేదు. ఆమ్రస్ లో ఒకసారి ట్రై చేయరా? అది డోక్లా. స్వీటా? కాదు, హాట్. అదే మరి స్వీట్ లా ఉంది. తిని చూడు. ఏమి లేదు. ఏంటది చప్పగా ఉంది. నంచుకొని తినరా? దాంతోపాటు ఇక్కడ ఏదో పౌడర్ కూడా ఇచ్చాడు. పౌడర్ కాదు, అది ఏదో ఉప్మా రవ్వ లాగా. ఇవన్నీ నంచుకుని తినడమే కదా, ఉట్టిగా తినడం కాదు కదా. నువ్వు ఎలా తినొచ్చు అంటే ఇందులో నంచుకుని తినాలి కూడా తెలియట్లేదు నాకు. అన్ని ఇచ్చారు మరి, అన్ని పెట్టారు. అంటే బేసిక్ వాళ్ళ కల్చర్ మనకు తెలియదు కదా. మనం ఆంధ్రాది అయితే మనం పర్టికులర్గా ఇది ఇందులో నంచుకుందని తెలుసు. ఇప్పుడు ఇది ఎందులో నంచుకొని తినాలి కూడా అర్థం కాదు. ఏదో చేద్దాం. గీ అది కూడా ఫుల్ వేస్తున్నారు. అయిపోగానే చపాతీలు తెచ్చి వేస్తా ఉన్నారు మళ్ళీ, అండ్ గీ కూడా వేస్తున్నారు. అండ్ ఒక్కొక్కటి చెప్పు ఒకసారి. నార్మల్గా అందులో నాకు తెలీదు ఇంకా. నేను తెలిసి చెప్పు. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. గైస్ ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఉన్న పెట్టిన అన్ని ఒక్కొక్కసారి చూపిస్తాను, చూడండి. సో ఇది గ్రీన్ చట్నీ అంట, ఇది రెడ్ చట్నీ, ఇది అల్లం చట్నీ, పక్కన ఏదో సలాడ్ లాగా వేసారు. అండ్ అల్లం చట్నీ కాదు, అది గార్లిక్ చట్నీ. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. అండ్ ఇది వచ్చేసి సంథింగ్ అంటే నేను పేర్లు అడగట్లే కానీ మీరే గెస్ట్ చేసి చెప్పండి ఇంకా కామెంట్లు. నాకు తెలియదు. ఇది రియలైజేషన్. ఇక్కడ అడిగితే దాల్కి అది, ఆమ్కి అది అని ఏదేదో చెప్తున్నారు. సో ఇది కూడా సంథింగ్ ఏదో, ఇది కూడా ఏదో ఇదేదో దోశలు వేసే పప్పులా ఉంది. దోశ పిండి కోసం వేసే పప్పులా ఉంది. మినపప్పు. ఇది రాజస్థానీ దాల్, ఇదేమో గుజరాత్ దాల్, ఇదేమో లడ్డూ దాల్. ఏదో దాల్లే మనకు తెలియదు. ఇదేమో గులాబ్ జామున్. చాలా కామెడీగా ఉంది చూడటానికి. అది యాక్చువల్ గా ఆమ్ గులాబ్ జామున్ అని ఏదో అన్నారు. అది ఇది ఆమ్కి రస్, ఇది ఆమ్కి అది. ఏంటిదిరా అది? ఎందుకు నాకు ఎవరు ఏం చెప్తలేరు? ఇది డోక్లా, ఇది పూరి, ఇది పన్నీర్, ఇది ఆనియన్, ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. సో అదే దీంతో పాటు 2-3 లెమన్స్ ఇచ్చారు అంతా, ఇంకేం లేదు. రైస్, కిచడి. రైస్ అంటే కిచడి బాగుంది. అంత ఆలోచిస్తానంట గులాబ్ జామున్కి. నార్మల్ గులాబ్ జామున్ లేదు అది మరి, బట్ అలానే ఆమ్కి గులాబ్ జామున్ కూడా కాదు. కానీ రేడియం బాల్ లాగా ఉంది. లేదు, నార్మల్ గులాబ్ జామున్. అండ్ ఇక్కడ అంబియన్స్ అంతా బాగుంది చూడండి. రాజస్థానీ స్టైల్లో ఇక్కడ ఒక సాంగ్ కూడా పెట్టారు, రాజస్థాన్ సాంగ్ అనుకుంటా మేబీ. మీరు అక్కడ పైన పెయింటింగ్స్ అవన్నీ చూస్తే వాల్స్ మీద చాలా బాగుంది. ఇన్ని ఐటమ్స్ పెట్టేసరికి అన్ని కొంచెం తినేసరికి పట్టు నిండిపోయింది ఫుల్గా. నీకు అప్పుడు నిండిపోయిందా? నాకు అన్లిమిటెడ్ వేస్ట్ రా, నాకు అర్థమైంది. కేజీ బిర్యానీ నేను లేపేస్తారా? బట్ వీళ్ళ దగ్గర ఏంటంటే అన్ని కొంచెం తీగా, లైక్ మామిడికాయతో పాటు బెల్లం కూడా కలిపినట్టు అనిపిస్తుంది. టోటల్ గా అయితే నాకు అంతే అనిపిలా, ఒక ఈ మ్యాంగో జ్యూస్ తప్పితే. యాక్చువల్ గా ఈ పన్నీర్ బాగుంది. ఇది కాలీఫ్లవర్, ఇది ఏంటో ఐడియా లేదు. ఇది ఆలు, ఇది మినపప్పు కర్రీ ఏదో. ఈ పప్పు కూడా కొంచెం తీయగా ఉంది, నాకు అంత నచ్చలేదు. ఇది మన పకోడీ కర్రీ ఉంటుంది చూసావా, ఆ టైప్. ఇది అంతా శనగపిండి, ఇదేమో పకోడీ, ఇది దాల్, ఇది ఆమ్రస్, ఇది మామిడికాయ కర్రీ. కాకపోతే తీగుంది, ఇది కూడా నాకు నచ్చలేదు. మ్యాంగో వేసినవన్నీ కొంచెం నాకు అంత నచ్చలేదు. వచ్చిందే మ్యాంగో అంటూ వచ్చాను, బట్ మరి ఆబ్వియస్లీ అరే అన్నిట్లోనూ మ్యాంగో అయితే అన్ని బాగుంటాయని మనం చెప్పలేం కదా. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. సో యాక్చువల్గా ఈ రోజు ప్లాన్ ఏంటంటే బార్బిక్యూకి వెళ్దాం.
అందరికీ తెలుసు బార్బిక్యూ ఎలా ఉంటుందో, అందరు ప్రతి ఒక్కరు వెళ్ళే ఉంటారు. బట్ ఊరినే మేము కూడా వెళ్ళి బెంగళూరులో ఎలా ఉంటుందో చూపించి మేము కూడా టేస్ట్ చేద్దాం. బట్ ఈ మేడం గారు ఏంటంటే సడన్గా ఏదో ఆమ్కి తాలియో తొక్క తాలియో ఉంది. అది అనేసరికి బతిమలాడుకుంటే సరే తర్వాత వెళ్దాం బార్బిక్యూ అని చెప్పి ఇక్కడికి వచ్చారు. కానీ ఏముందరా నువ్వు చెప్పిన మనీకి అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకురా. ఓకే, బయటికి వెళ్ళి మాట్లాడు. సరే నేను చెప్తాను తర్వాత, బయటికి వెళ్ళాక చాలా చెప్పాలి. మీకు బయటికి వెళ్ళాక చెప్తా. యాంబియన్స్, ఫుడ్, ఇంగ్రీడియంట్స్ ఏమేమైతే పెట్టారో ఆ డిష్లన్నీ చూస్తారు కదా. ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం లాస్ట్లో. చెప్పు ఏంటి నీ రివ్యూ ఏంటి చెప్పు. బొక్క కాదు, 1000 రూపాయలు బొక్కే. అసలు మీరు మధ్యాహ్నం మీరు ఇంకోటి నాకు ఎందుకో వాడు ఉన్నాడు కదా, అదే ఈ ఓనరా ఎవరో సంథింగ్ మేనేజర్, ఫ్లోర్ మేనేజర్ లాగా కొంచెం యాటిట్యూడ్ గా అనిపిస్తున్నావు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు మధ్యాహ్నం చూస్తుంటారు ఆంబ్రస్ మేము జార్ తీసుకున్నాం కదా, జార్ తీసుకుంది అదంతా 180 రూపీస్. 180 రూపీస్ 170 సంథింగ్, 170 రూపీస్. ఆ 170 రూపీస్ అంత ఇచ్చాడు కదా. ఇక్కడ ఆంబ్రస్ పెట్టిన బౌల్ చిన్నది, ఒక గిన్నె చిన్న అదే తాగలేకపోయాము. అది తాగలేకపోయా అంటే నీ పొట్ట చిన్నదని చెప్పలే కానీ, బట్ అది చిన్న బౌల్, అది 2-3 సార్లు పోసినా అంత జారు కూడా అవ్వదు. 180 రూపీస్ కూడా మనం కవర్ చేయం. అండ్ ఇంకా కర్రీస్ అంటారా, ఇంకా చూసారు కదా, ఇంకా నాకేం అనిపించలేదు యాక్చువల్లీ. టేస్ట్ కూడా నచ్చలేదు యాక్చువల్లీ లిటరల్లీ. అసలు ఇప్పుడు అందరూ నచ్చే విషయం అంటే ఏది లేదు, గులాబ్ జామ్ ఒకటి బాగుంది. నాకు ఆ గులాబ్ జామ్ కూడా నచ్చలేదు, స్వీట్ ఎక్కువ అయిపోయింది, బాగా ఎక్కువ అయిపోయింది. అండ్ వైట్ రైస్ అన్నా కదా, వైట్ రైస్ బటర్ మిల్క్ బాగుంది, సాల్ట్ చాలా లైట్ గా వేసాడు, అసలు వేయకుండా లేదు కానీ మనకైతే సరిపోదు. బట్ స్టిల్ సాల్ట్ లేకపోయినా బటర్ మిల్క్ తాగాలి అనిపించింది. 1000 రూపాయలు టోటల్ బిల్లు 2 థాలీలకి. మేబీ రాజస్థానీస్ కి నచ్చచ్చు, మాకైతే నచ్చదు. కానీ ఈవెన్ నచ్చినా నాకు అర్థం కాల, అంటే 500 రూపీస్ దేనికి? నువ్వు పొట్టు ఉబ్బిపోయింది చూడు దెబ్బకి, ప్రెగ్నెంట్ లాగా.